యేసుక్రీస్తుకరమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. నేను ఇక్కడ నించున్నానంటే మా తాత వల్ల. మేము పుట్టి పెరిగి అంత సేవలోనే. సో తాత గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఆయన ప్రార్థనను బట్టి నేను ఇక్కడ నించొని ఉన్నాను ధైర్యంగా తాత గురించి చెప్పడానికి. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత, మేము 4th క్లాస్ మా నాన్నమ్మ చనిపోయినప్పుడు, దాని తర్వాత నుంచి అంతా మా తాతే. స్కూల్ అడ్మిషన్స్ కానీ, కాలేజ్, నా ఎంఫిల్, నా పని అంతా తాత ప్రార్థనల వల్లే. మా పెళ్ళి, నా భర్తని మార్చి గొప్ప విశ్వాసగా చేసింది కూడా మా తాత ప్రార్థనల వల్లే. ఈరోజు నాకన్నా ఆయన ఇంకా స్ట్రాంగ్ ఉంటాడు. నేనైనా ఎప్పుడప్పుడు బైబిల్ చదవడం తప్పుతాను, కానీ ఆయన ఎప్పుడు తప్పడు. అది కూడా తాత వల్లే. తాత చేసిన లాస్ట్ మెడికల్ నా కుటుంబంలో ఏంటంటే, మా అత్తయ్య వాజ్ డయాగ్నోస్డ్ విత్ ఓవేరియన్ క్యాన్సర్ స్టేజ్ 4 దిస్ ఇయర్. అందరికీ భయము, అంటే 6 months టైమే ఇచ్చారు. తాతకి ప్రార్థన చేసి చెప్తే ఏం లేదు, బాగైపోతుందని సులభంగా చెప్పేశాడు. కానీ అందరికీ ఆ భయం ఉంటుంది కదా యాజ్ హ్యూమన్ బీయింగ్స్. కానీ అప్పటి నుంచి మా అత్తయ్య తాతకి రోజు ప్రార్థన చేసుకొని, రోజు నీళ్ళు ప్రార్థన చేసుకొని తాగేది. టుడే షీ అండర్వెంట్ సర్జరీ అండ్ షీ ఇస్ నౌ క్యాన్సర్ ఫ్రీ. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. తాతకి స్తోత్రం. నా ఒకే లోటు ఏంటంటే, తాత ఆమె సాక్ష్యం వినలేకపోయాడు. ఆమె వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా అన్నది, అదొక్కటి వినలేడు. కానీ నాకు తెలుసు తాత ఒక దీవెనలన్నీ మాతో ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. అదొక్క నమ్మకము, ధైర్యం మాకు. ఆయన ప్రార్థనలు, ఉచ్చరింపులు, ఆయన బోధ ఎక్కడికి పోదు. మీరందరూ మా కోసం ప్రార్థన చేయాలి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. మేము ఇంకా స్ట్రాంగ్గా అయ్యి తాతను కలుసుకోవాలి. చిన్ని సాక్ష్యం యేసుక్రీస్తునామమున ముగిస్తున్నాను. ఆమేన్.